హలో బడ్డీస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. ఈ సంవత్సరంలో అయినా నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. సో మనం ఈరోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నాం రెసిపీ అనేది మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో వెజ్ పిజ్జా అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1 కప్పున్నర గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే మైదాను కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ అంత పంచదార, రుచికి సరిపడా ఉప్పు, అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూన్ వరకు వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను. ఈ లోపల పక్కన ఒక 3-4 స్పూన్లు రిఫైండ్ ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను. ఆ ఆయిల్ని పిండిలోకి అయితే వేసుకుని ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా మనం హీట్ అయిన ఆయిల్ని పిండిలోకి పోస్తే మనకి పిండి అనేది బాగా గుల్లగా బాగా వస్తుంది. తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెరుగు కూడా వేసేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలు అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ పోసుకుని కలుపుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. సో పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసుకుని పైన అయితే మూత పెట్టేసుకుని ఖచ్చితంగా 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా గిన్నె తీసి చూస్తే ఇంకా పిండి మనకి చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మధ్యలో చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట. సో మనకి తినే సోడా వంట సోడా వేసుకున్నాము, తర్వాత పెరుగు కూడా వేసుకున్నాము కాబట్టి మనం ఇక్కడ ఈస్ట్ యూజ్ చేయకుండానే మనకి పిండి అనేది చాలా మంచిగా ఫామ్ అయిందనమాట. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని పిండి మొత్తాన్ని ఇలా 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకున్నాం. ఒక పార్ట్ని తీసుకుని ఇలా మ్యాట్ మీద పొడి పిండి అయితే వేసేసుకుని పైన ఈ పిండి ముద్దను పెట్టేసుకుని రౌండ్గా వచ్చేసుకుంటున్నాము. రౌండ్గా రాకపోయినా ఏం పర్లేదు, మనం ప్రిపేర్ చేసుకునేది ప్లేట్లోనే కాబట్టి ఎక్స్ట్రాస్ మనం తర్వాతైనా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం మందం అయితే చూసుకోవాలి. ఇంత మందంలో ఉండేటట్టు మనం అయితే ఫస్ట్ ఒత్తేసుకోవాలి. మందం అయితే ఫస్ట్ చూసుకోండి. షేప్ తర్వాత అయినా చూసుకోవచ్చు, కావాలంటే కట్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని ఆ తర్వాత దానిలో ఆయిల్ కొద్దిగా వేసుకుని మొత్తం కూడా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను ఫింగర్ టిప్స్తో. ఆ పైన కొద్దిగా పొడిపిండి వేసేసుకుని అది కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ నిండా కూడా ఆయిల్ అండ్ అలాగే పొడిపిండితో స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒత్తుకున్న చపాతీని ఇందులోకి వేసుకుని చక్కగా దీనికి ప్లేట్ నిండా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. అలా అని పలచగా వచ్చేస్తే మళ్ళీ కింద అయితే మాడిపోతుంది అనమాట. మనకి కింద బేస్ మాడిపోయి పైన ముక్కలు ఉడక అలా అవుతుంది. సో మనం మందం అయితే మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటిని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ మయోనీస్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పిజ్జా సాస్ వేసుకున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అదనే వేసుకోండి. పిజ్జా సాస్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో. సో ఈ 2 కలిపి వేసుకొని మిక్స్ చేసుకొని ఈ పిండి అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటాం ఈ ప్లేట్లో అంతా కూడా. ఆ తర్వాత 1 స్పూను టమాటా కచప్ అయితే వేసుకున్నాను. ఇది కూడా చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ అంతా ఆరిగానో వేసుకున్నాను. ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఆరిగానో ఉంది, సో ఆరిగానో అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ప్లేట్ అంతా. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మంచి టేస్ట్ ఇస్తుంది పిజ్జాకి. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా అక్కడక్కడ అలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ పిజ్జా చీజ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇది ముక్కలుగా కట్ చేసుకుని అంత స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్న ముక్కలు, ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుని మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు కూడా సేమ్ ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇలా స్వీట్ కార్న్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. సో ఆ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని కూడా పైన స్ప్రెడ్ చేసి ఆ పైన కొద్దిగా చీజ్ క్యూబ్స్ని పైన అలాగే స్ప్రెడ్ చేసుకుంటే మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది బేక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇలా ప్లేట్ చుట్టూ కూడా ఆయిల్ని అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటే బేస్ అనేది ఈజీగా మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక కడాయిని పెట్టుకుని అందులోకి స్టాండ్ పెట్టుకుని ఆ పైన మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. పైన
మూత పెట్టేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం బేక్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీ అయిన బెస్ట్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఇంకా ఆలస్యం లేకుండా పైన మనకు కావాలి అంటే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే కొన్ని మిక్స్డ్ హెర్బ్స్ ఆరిగానోస్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ పిజ్జా కట్టర్తో నేనైతే పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు నైఫ్ ఉంటే నైఫ్తో అయినా కానీ మనం ఈజీగా అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు. సో పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్క పీస్ తీసి నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే ఏమో టేస్టీగా ఉందనుకోండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. వెజ్ పిజ్జా సింపుల్గా అయిపోతుంది. సో ప్రాసెస్ అంతా చూస్తారు కదా, నచ్చింది కదా, ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి.